మన నరేంద్ర మోడీ గారు అసామాన్యమైన వ్యక్తి. అందుకు తార్కాణాలు ఎన్నెన్నో. మన భారతాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా నిలబెడుతున్న ఘనత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. ఈ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తరువాత, నరేంద్ర మోడీ గారి ముందు ఈ విధంగా రెండు రకాలుగా విభజించి చూస్తే మీకు తేడా ఏంటో తెలుస్తుంది. ఇది నేనన్న మాట కాదు, ప్రపంచ దేశాలు గుర్తించి మనకిస్తున్న గౌరవమే దీనికి తార్కాణం. ఒక ప్రధాని ఇన్ని విషయాల్లో ఇంత అనర్గళంగా, ఇంత అప్రతిహతంగా డెవలప్మెంట్ చేయడం కానీ, ప్రపంచ దేశాల్లో మైత్రిని నెలకొల్పడంలో చేస్తున్న గొప్ప కృషి కానీ, సందర్భానుసారంగా ఎవరేమనుకున్నా ఆయన స్పందిస్తున్న తీరు కానీ మనం గమనించినట్టయితే, ఇంటా బయట ఆయన దేశ ప్రభుత్వాన్ని, దేశాన్ని కాపాడుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా సామాన్యుడైన నాకే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మరి మిగతా వారికి కూడా అదే కదా జరుగుతుంది. కనుక మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండియన్స్ అందరికీ ఎంత ఇష్టడో, ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది నాయకులు కూడా అంత అభిమాన వ్యక్తిగా మారారు, శక్తిగా ఎదిగారు. ఆయన కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇది కదా భారతదేశం లాంటి 140 కోట్ల దాటిన జనాభా ఉన్న దేశానికి కావలసిన ప్రధాని వ్యక్తిత్వం అని అనిపించక మానదు. గతంలో ప్రధానిలో ఎంత ప్రభావితం చూపిన ప్రధాని ఒక్కరిని కూడా మనం చూడలేము. ఎంతో కొంత ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు ప్రభావం చూపినప్పటికీ ఈ స్థాయిలో లేదు. ఇది మరో ఇండియా అనిపిస్తుంది. సంవత్సరానికి ఇండియాని ఆయన తీసుకొస్తున్న ఖ్యాతి తక్కువేమీ కాదు. గత 12-13 సంవత్సరాల్లో ఆయన వల్ల దేశం ఎంతో అభివృద్ధి పదాన్ని నడిచింది. ఆయన నడిపించారంటాం ఇక్కడ సముచితమైన పదాన్ని అనిపిస్తుంది. కనుక ఒక్కరా ఇద్దరా, ప్రతి నెలకి 2-3 ఇతర దేశ ప్రధానులు, అధ్యక్షులు మన దేశానికి రావడం, లేదా మన ప్రధాని గారు వారిని కావడం జరుగుతూనే ఉంది. ఇది నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యం. గతంలో జరగలేదు, ముందు జరుగుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన దేశం కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. ఆయన దేశ ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. ఆయనకి ఆస్తి అవసరం లేదు, ఆయన ఎవరికో దోచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆయన బంధుగణాన్ని పెద్ద పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే కాంక్ష కూడా లేదు. ఆయన దీక్ష, పట్టుదల దేశాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించడమే. గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చూస్తే సుమారు ఒక 10 మంది పైగా దేశ అధ్యక్షుల్ని, ఒక 15-20 మంది పైగా దేశ ప్రధానుల్ని ఆయన కలిసిన సందర్భాలు మనం చూసాం. ఇంకా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఆయన్ని ఎవరైనా గౌరవించి తీరుతారు. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన నడత అంత హుందాగా ఉంటుంది. కనుక ఈ విషయాల్ని సామాన్య ఓటర్ నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు, మరి ముఖ్యంగా రాజకీయ దురంధరులు కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఇది కదా భారతదేశ ప్రధానికి ఉండాల్సిన లక్షణం అని ప్రతి సామాన్యుడు కూడా ఆత్మ వృత్తితో ఉన్నాడు. ఒక పుష్కరమూక మన భారతదేశంలో అల్లకొల్లాలను సృష్టించాలి అనుకున్నప్పుడు ఆయన స్పందించిన తీరు, ఆపరేషన్ సింధూర్ ఆయన మూర్ఖపు దేశానికి ఇచ్చిన సమాధానంతో చాలా మంది ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఎప్పటికీ కూడా మన ప్రతిపక్ష నేత ఈ రాజకీయ దురంధరుడు దగ్గర ఒక చిన్న పిల్లవాడిగానే అనిపిస్తాడు తప్ప సమవుజ్జి అనిపించడు. అది మన కళ్ళల్లో లోపం కాదు, ఆయన ప్రభావితం చేసే విధానం, ఆయన మాట తీరు, ఇది నరేంద్ర మోడీ గారి మార్క్ అని ప్రతి భారత పౌరుడికి అనిపించి తీరుతుంది. కేరళలోని తమిళనాడులో కూడా వాళ్ళు ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. ఇక్కడ కూడా మన నరేంద్ర మోడీ గారిని ఆదరించిన తీరు చూస్తే ఎంతో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది మనసు. ఉత్తరప్రదేశ్ కి ఒక వెనకబడిన రాష్ట్రం నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ రోజు ఉంది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న నిర్ణయాలే. అదే విధంగా మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆదుకుంటున్న తీరు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆయన మాట మీద నిలబడి మన ఆంధ్రప్రదేశ్ కు వెన్ను దన్నుగా నిలబడ్డారు. తెలంగాణలో కూడా ఆయన అభివృద్ధికి ఆశీర్వాదం అందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కాంక్షతో ఆయన చేస్తున్న తీరు, ఉదాహరణ కేరళయే. కేరళకి ఎన్నో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి మరింత పటిష్టంగా చేసేందుకు దోహదపడుతుంది. అటువంటిది కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ పాలిత రాష్ట్రంగా వస్తే అది మరింత సంఘటితమైన భారతదేశానికి ఓతం అవుతుందనే విషయం చెప్పక తప్పదు.
తప్పదు. నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శ వ్యక్తి. ఆయన మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారు. ఆ విధానమే భారతదేశానికి ఒక వరం అవుతుంది. ఏ కంట్రీకి అయితే ఆ ప్రధానులు ఆయన చేతిని పట్టుకుని ముద్దాడుతుంటే వాళ్ళందరూ భారతీయులు ముద్దాడుతున్నట్టు అనిపిస్తుంది. అది కదా భారతీయులకు కావాల్సింది. ఒళ్ళి పులకించిపోతుంది. ఎన్నెన్ని మార్పులు భారతదేశంలో, భారతదేశం బయట జరుగుతున్నవి చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రధాని ఒక 50 సంవత్సరాలు ముందుగా నొచ్చుంటేనా అగ్రరాజ్యం ఇండియా అయి ఉండి తీరేదని ఈ సందర్భంగా నాకే కాదు ప్రతి భారతీయ పౌరుడికి అనిపిస్తుంది. అవునంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఈ వీడియోని, మీరు చూసింది విషయాన్ని మీ తోటి వారితో పంచుకోండి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు లభించిన వరం. ఇది వ్యక్తిగా ఆయన మీద నాకున్న ప్రేమ కాదు, ఒక సాటి భారతీయుడిగా నా మనసు చెప్తున్న మాట. నాకే కాదు, ఎవరో కుహనావాదులకు, ముష్కరులకు, వాదులకు, కేవలం ఓట్లు దండుకునే పరిక్రమలో ఉన్న కొందరు నీచ రాజకీయ వాదులకు తప్ప ఈయనందరికీ నచ్చుతాడు. ఎందుకంటే ఆయన యువతను బదులు తడుతున్నాడు. భారత మాత కన్నీళ్లను తుడిచాడు. భారతదేశ యువతకు మార్గదర్శకుడయ్యాడు. ఇండియాను ప్రపంచ ఎకానమీలో ఒక సరైన ప్లేస్ లో పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్న తీరు మాత్రం చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఓం నమో 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 మోడీ గారు, మీరు శత వసంతాలు ఈ భారతదేశానికి సేవ చేసే భాగ్యం మీకు కలగాలని, అది భారత ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఉంటుందని నమ్మే మీ యొక్క అభిమాని చేసిన వీడియో. మోడీ గారి కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. 10-20 ఎపిసోడ్లు కూడా చేయొచ్చు. ఇది శాంపుల్ గా నా మనసులో ఉన్న మాట చెప్పాను. మిత్రులారా, మీకు నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ